హలో ఎవ్రీవన్, ఈరోజు నేను టేస్టీగా ఉండే రెసిపీ చేస్తున్నాను. ఏంటంటే చికెన్ మాక్రోనీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు కూడా చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఇందులోనే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇంకా ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు ఇంకా కొత్తిమీర బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇది వేస్తే స్మెల్ ఇంకా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ వేసి ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. 5 minutes తర్వాత ఇంకా టమాటాలు వేసుకొని ఇది బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ మగ్గిపోయాయి. దీంట్లోనే పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నా. మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే అదైనా వేసుకోవచ్చండి, ఒక ఫుల్ స్పూన్. ఈ మసాలాలన్నీ వేసాక కింద అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక 2 cups మక్రూనీ అయితే వేసుకుంటున్నా. 2 minutes ఇలాగే ఫ్రై చేసుకోండి. 1 గ్లాస్ మక్రూనియాకి 2 glasses ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే వేస్తున్నాను. ఎందుకంటే ఈ హాట్ వాటర్ వేయడం వల్ల మసాలా ఇంకా టేస్టీగా అవుతుంది. అందుకే బాయిల్ చేసి వేసుకుంటున్నా. నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ అవి మరిగే వరకు వెయిట్ చేసి దాని తర్వాత మక్రూనియా వేసుకోవాలి. ఇలా చేస్తే ప్రాసెస్ తొందరగా అవుతుందని నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలాగే బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. 10 minutesకి ఒకసారి మూత తీసి మొత్తం కలుపుతూ ఇలాగే చేయండి. ఓకే, ఫైనల్లీ చికెన్ మక్రూనియా రెడీ అయిపోయింది. నేను ఈ రెసిపీ చేస్తున్నప్పుడు కొందరు నేను బిర్యానీ చేస్తున్నాయేమో అని అడుగుతూ ఉంటారు. స్మెల్ కూడా అలాగే వస్తుంది. ఈ రెసిపీ మీరు డిన్నర్లా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకొని తినచ్చు.